హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది అండ్ అలాగే మీ ట్రేడ్ సెటప్ కూడా 100% హెల్ప్ అవుతుంది. ముందుగా నిఫ్టీ అనాలిసిస్ చూసుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ, మనకి నిఫ్టీ ఈ రోజు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినప్పటికీ ఫస్ట్ 5 minutes 50 minutes లో ఒక వాల్టైల్ స్పైక్స్ వచ్చినాయి. షార్ప్ లార్జ్ విక్స్ అనేది ఫామ్ అయింది మనకు రెండు సైడ్స్. అండ్ ఆఫ్టర్ కంప్లీట్ మార్కెట్ సైడ్ వేస్ లోకి వెళ్ళిపోయింది. ఎంటైర్ డే మొత్తం కూడా మనం ఒక కన్సాలిడేషన్, అది కూడా లెస్ దాన్ 100 points రేంజ్ లో మనకి నిఫ్టీ కన్సాలిడేషన్ జరిగింది. పర్టికులర్లీ 25,400 దగ్గర నుంచి 25,500 ఒక 100 points రీజన్ లో ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అయితే చూసాం. ముందుగా ఈ కన్సాలిడేషన్ కి మేజర్ రీజన్ ఏంటో మాట్లాడుకుని దీని తగ్గట్టుగా రేపు మనం ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేస్తే బెటరా, ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేస్తే బెటరా అండ్ ఈ రెండింటిలో కూడా ఏది బెస్ట్ స్ట్రాటజీ కూడా మనం కవర్ చేసుకుందాం. ముందుగా ఈ కన్సాలిడేషన్ కి మేజర్ రీజన్ యుఎస్ కి సంబంధించిన ట్యాక్స్ టారిఫ్. ఒక్కసారి మళ్ళీ సమ్మరీ ఒకసారి మొత్తం ఓవరాల్ దీని గురించి మాట్లాడుకుందామండి. సో వి ఆల్ నో దట్ April 2 వచ్చేసరికి ట్రంప్ అన్ని కంట్రీస్ మీద ట్యాక్స్ ఇంపోజ్ చేశాడు. సో లైక్ ఆల్మోస్ట్ పర్టికులర్ ఇండియా గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్గా ఇంపోర్ట్ ఛార్జెస్ వచ్చేసరికి 10% ఉండేది ఇండియా మీద, దాన్ని 26% కి ఇంక్రీజ్ చేశారు. ఈ టారిఫ్ అనౌన్స్ చేసిన తర్వాత ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ లో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. అండ్ అగైన్ ఈ న్యూ ట్యాక్స్ టారిఫ్ ని 90 days వరకు యూఎస్ వాళ్ళు పాజ్ చేశారు. అండ్ ఈ 90 days పాజ్ అనేది July 9th ఎండ్ అవబోతుంది. అండ్ అగైన్ July 9th తర్వాత ప్రీవియస్ కి ఏదైతే ట్యాక్స్ ఇంపోజ్ చేశారో 26% ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి అనేది మనకి న్యూస్ ఉంది. అండ్ అగైన్ దీనికి రిలేటెడ్ గా ఇండియాకి యుఎస్ కి మధ్య నెగోషియేషన్స్ నడుస్తున్నాయి, అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. సో రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ రెండు కంట్రీస్ కూడా ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ డీల్కి అయితే యాక్సెప్ట్ చేశారండి. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్ అనేది నెక్స్ట్ 36 hours నుంచి 48 hours మధ్యలో, సో ఈ రెండు కంట్రీస్ మధ్య ఎలాంటి ట్రేడ్ డీల్ ఫైనల్ అయింది అనేది మనకు అవుట్పుట్ రాబోతుంది. కాబట్టి ఈ ఈవెంట్ అవుట్పుట్ వచ్చేంత వరకు మనం ఎగ్జాక్ట్ గా మార్కెట్ యొక్క డైరెక్షన్ ని ప్రెడిక్ట్ చేయడం, అంత స్ట్రాంగ్ ట్రేడ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయడం. సో టిల్ July 9th వరకు ఇదే కన్సాలిడేషన్ లేదా వోల్టైల్ మూవ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నిఫ్టీ ఒకసారి 50 minutes టైం ఫ్రేమ్ లో అనాలిసిస్ చేసుకుంటే లాస్ట్ ఫ్రైడే మనకి మంచి ఫాల్ వచ్చిందండి. ఫాల్ వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ సపోర్ట్ 25,300 దగ్గర నుంచి, ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ నుంచి ఇమీడియట్ రికవరీ జరిగింది అండ్ ఈ రోజు మార్కెట్స్ మంచి కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యింది. సో జనరల్ గా ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ని మనం ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అంటాం. ఇది ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్. అంటే ఈ ప్యాటర్న్ ఫామ్ అవ్వక ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ ట్రెండ్ ఉందో దీని తర్వాత కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ చాలా మంది బిలీవ్ చేస్తారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మార్కెట్స్ కనుక ఈ కన్సాలిడేషన్ హైని బ్రేక్ చేస్తే మనం ఈ కైండ్ ఆఫ్ మార్కెట్ ని అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకని? బికాస్ April 2 మనకి ఎప్పుడైతే ట్యాక్స్ టారిఫ్ అనౌన్స్ చేశారో దాని తర్వాత ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ మొత్తం నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఆల్రెడీ ఒక ఈవెంట్ కి మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయినప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన అవుట్పుట్ వస్తున్నప్పుడు మార్కెట్స్ మళ్ళీ అదే నెగిటివ్ సెంటిమెంట్ ఉంటాయి. అంటిల్ అన్లెస్ మనకి ఫైనల్ అప్డేట్ వచ్చి ఆ ఫైనల్ అప్డేట్ లో ఒక పాజిటివ్ సినారియోస్ ఉంటే తప్ప మనం ఈ బ్రేక్అవుట్ ని మనం చేసి చేయలేం. కాబట్టి మనకి ఇంకా అవుట్పుట్ రాలేదు. కాబట్టి రేపు బై ఛాన్స్ మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇస్తే 100% రేపు మార్కెట్స్ ని డైరెక్షనల్ అప్ సైడ్ ట్రేడ్స్ అనేది 100% అవాయిడ్ చేయొచ్చు. సో రేపు మార్కెట్ లో అప్ ట్రెండ్ అయితే అవాయిడ్ చేద్దాం. మరొకవేళ డౌన్ సైడ్ ట్రేడ్ చేయాలంటే మనకున్న పాసిబుల్ లెవెల్స్ ఏంటి? ఇక్కడ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ మనకి ఒక కామన్ సపోర్ట్ ఏరియా ఉంది 25,420. చాలా మంది ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తే పుట్ ఆప్షన్ బై చేస్తారు. అగైన్ యూ షుడ్ నాట్ డూ దట్. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఫర్ టైమింగ్. ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 25,500. సో మీకు ఈ స్వింగ్ లో బ్రేక్ చేయడం కంటే ఈ ఇంపార్టెంట్ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే అప్పుడు మనం డైరెక్షనల్ ఏదైనా పుట్ ఆప్షన్ బై చేయడం కానీ లేదా దాని తగ్గట్టు స్ప్రెడ్స్ ఏదైనా తీసుకుంటే బెటర్. సో రేపు ట్రేడ్ చేయడానికి సో డౌన్ సైడ్ బికాజ్ ఎందుకంటే మార్కెట్స్ కొంచెం నెగిటివ్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ఆప్షన్స్ అండ్ అనాలిసిస్ పరంగా చూసుకున్నా మీకు ఓవరాల్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ హై ఉంది కాబట్టి సో సెంటిమెంట్ ఈస్ క్లియర్లీ నెగిటివ్. సో ఫర్ దట్ బేసిస్ ఈ బాటమ్ బ్రేక్ చేస్తే మనం డైరెక్షనల్ ఎంట్రీ తీసుకుందాం. లేదు అనుకుంటే మార్కెట్ అగైన్ 25,500 నుంచి ఏదైనా రివర్సల్ ఫార్మేషన్ వస్తే అప్పుడు ఈ పాయింట్లో కూడా మనం ఒక పుట్ ఆప్షన్ బై చేసుకోవచ్చు లేదా డైరెక్షనల్ డౌన్ సైడ్ షార్ట్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే రేపు మనం షార్ట్ చేయాలంటే ఇది ఫస్ట్ లొకేషన్ లేదా 25,400 డౌన్ సైడ్, ఇది సెకండ్ లొకేషన్. ఈ 2 levels దగ్గర మనం ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. బట్ అలా కాకుండా మార్కెట్ కనుక ఈ రెండు లెవెల్స్లో లైక్ 25,500, 25,400 ఈ రెండింటి మధ్యలో కనుక కన్సాలిడేషన్ జరుగుతున్నట్లయితే ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఆప్షన్ సెల్లింగ్ నిఫ్టీకి అయితే మనం వద్దండి, సెన్సెక్స్ ప్రిపేర్ అవుదాం. ఎందుకంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ ఏమన్నా సెన్సెక్స్ లో ప్లాన్ చేసుకుందాం. బట్ ఆప్షన్ బయింగ్ నిఫ్టీలో అప్ సైడ్ అవాయిడ్ చేద్దాం. డౌన్ సైడ్ చేయాలంటే ఫస్ట్ లొకేషన్ అండ్ సెకండ్ లొకేషన్ ఈ టూ లెవెల్స్ దగ్గర మాత్రమే డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే బెటర్. ఒకసారి సెన్సెక్స్ ప్రిఫర్ చేసుకుందాం.
సో సెన్సెక్స్ మనం 50 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుంటే నిఫ్టీలో ఎలాంటి స్ట్రక్చర్ ఉందో సెన్సెక్స్ లో కూడా అదే స్ట్రక్చర్ ఉంది. ఒకవేళ రేపు మార్కెట్ డౌన్ సైడ్ వస్తే నిఫ్టీ ప్లాన్ చేసుకున్నాం, బట్ కన్సాలిడేషన్ జరిగితే సెన్సెక్స్ అనుకున్నాం కాబట్టి సో రేపు మార్కెట్ ఇదే రేంజ్ లో కనుక కన్సాలిడేషన్ కంటిన్యూ అయితే సెన్సెక్స్ విల్ బి ద బెటర్ ఆపర్చునిటీ ఫర్ ఆప్షన్ సెల్లింగ్. మరి ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి వాట్ విల్ బి ద బెస్ట్ స్ట్రాటజీ? సో మనకి ఎలాగో లో విక్స్ ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్ళి షార్ట్ స్ట్రాంగిల్ కానీ ఐరన్ కౌంటర్ స్ట్రాటజీ అంత ఎఫెక్టివ్ గా చేయలేం. సో అందుకని మనం షార్ట్ స్ట్రాటజీ లేదా ఐరన్ ఫ్లై స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకుందాం. సో ఇప్పుడున్న ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా బట్టి సెన్సెక్స్ లో మ్యాక్స్ పెయిన్ ఎక్కడుందో మనం చూసుకోవాలి. సో మ్యాక్స్ పెయిన్ విల్ బి 83,400 దగ్గర మీకు మ్యాక్స్ పెయిన్ అవైలబుల్ ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం 83,400 సంబంధించిన షార్ట్ స్ట్రాడిల్ లేదా ఐరన్ ఫ్లై స్ట్రాటజీ డిప్లాయ్ చేస్తున్నాం. బెస్ట్ విల్ బి ఐరన్ ఫ్లై. సో నథింగ్ బట్ 83,400కి సంబంధించి కాల్ని అండ్ అగైన్ 83,400 సంబంధించిన పుట్ని సెల్ చేసుకుందాం. దీని క్రైటీరియా కూడా చెప్తాను, ఎప్పుడు సెల్ చేయాలో కూడా నేను క్రైటీరియా చెప్తాను. దీంతోపాటు 83,900 కాల్ ఆప్షన్ బై చేసుకుందాం అండ్ 82,900 పుట్ ఆప్షన్ని కూడా బై చేసుకుందాం హెడ్జింగ్ కోసం. సో దిస్ స్ట్రాటజీ విల్ బి ఐరన్ బటర్ఫ్లై, ఐరన్ ఫ్లై స్ట్రాటజీ. సో ఇది ఎప్పుడు డిప్లాయ్ చేయాలంటే సో రేపు డిప్లాయ్ చేయడానికి ఈ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ బెటర్, కానీ డిప్లాయ్ చేయాలంటే ఫస్ట్ క్రైటీరియా వచ్చేసరికి అట్లీస్ట్ ఫస్ట్ 15 మినిట్స్ లేదా ఫస్ట్ 30 మినిట్స్ వరకు మార్కెట్ని ఎలాంటి ట్రేడ్ చేయదు, జస్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత కానీ ఫస్ట్ 30 మినిట్స్ తర్వాత మార్కెట్ స్టిల్ ఇదే రేంజ్లో కనుక కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతున్నట్లయితే అదే టైం పీరియడ్కి మీరు చెక్ చేసుకోవాల్సింది ఈ 83,300 దగ్గర ఇక్కడ కింద రాస్తున్నాను చూసుకోండి. 83,300కి సంబంధించి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ అలాగే 83,500కి సంబంధించి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు కూడా స్టేబుల్గా ఉండాలి. అంటే దీని ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయితే దీని ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. బికాస్ రెండు సైడ్ నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రైస్ ఆ షార్టర్ రేంజ్లోనే కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి ఆ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ రేంజ్లో ఉండాలి. అండ్ ఆప్షన్ చైన్లో వచ్చే ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుని ఈ రెండు సాటిస్ఫై అయితేనే అప్పుడు ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేయండి. లేదు మార్కెట్ కనుక డైరెక్షన్ తీసుకుందంటే సెన్సెక్స్ కంటే నిఫ్టీ డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోండి. బికాస్ రేపు మార్కెట్ డైరెక్షన్ సెన్సెక్స్ వర్త్ కాదు బికాస్ ఆఫ్ ఎక్స్పైర్, రైట్? సో ఆప్షన్ బయింగ్ నిఫ్టీకి వెళ్దాం, ఆప్షన్ సెల్లింగ్ సెన్సెక్స్ ప్రిఫర్ చేసుకుందాం. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందామండి. మీరు ఆప్షన్ బయింగ్కి వెళ్ళాలి, ఇంకా సేఫ్ సైడ్ వెళ్ళాలనుకుంటే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ చాలా బెటర్. బికాస్ నిఫ్టీ అగైన్ థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ డైరెక్ట్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి సో కన్సాలిడేషన్ జరిగినప్పటికీ కూడా అంత ఎక్కువ డికే జరగదు బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుంటే 57,000 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. అండ్ అలాగే కన్సాలిడేషన్ లో పాయింట్ చూసుకుంటే 56,850 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ ఉంది కాబట్టి సో ఐదర్ ఈ సపోర్ట్ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు మనం ఒక పుట్ ఆప్షన్ బై చేసుకుందాం, లేదంటే స్ప్రెడ్ తీసుకోవచ్చు. లేదా మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ప్రాసెస్లో ఇక్కడ నుంచి కనుక మార్కెట్ రివర్సల్ జరిగితే ఈ పాయింట్లో కూడా మనం ఒక పుట్ ఆప్షన్ బై చేసుకుని లేదా స్ప్రెడ్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్ సేమ్ నిఫ్టీ లాగే. సో బయింగ్ అవాయిడ్ అప్ సైడ్ డైరెక్షన్ ట్రేడ్స్ అవాయిడ్ చేద్దాం, డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రం ఎగ్జిక్యూట్ చేద్దాం. అదొక డైరెక్షన్ తీసుకుంటే ఒకవేళ మార్కెట్ డైరెక్షన్ లో కాకుండా ఈ రోజు రేంజ్ ఏదైతే ఉందో అదే రేంజ్ లో కన్సాలిడేషన్ జరిగితే సెన్సెక్స్ లో ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుందాం. సో ఫైనల్ గా నా కంక్లూజన్ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ ఈవెంట్ ట్యాక్స్ టారిఫ్ గురించి ఒక అప్డేట్ రాబోతుంది కాబట్టి సో ఈ అప్డేట్ వచ్చేంత వరకు కూడా మార్కెట్స్ లో అగ్రెసివ్ బయింగ్ ఆర్ అగ్రెసివ్ సెల్లింగ్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. నథింగ్ బట్ మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకుని స్ట్రాంగ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బయింగ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసి ఆప్షన్ సెల్లింగ్ మీద ఫోకస్ చేస్తే బెటర్. అండ్ వాలటిలిటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో కంప్లీట్ సేఫ్ ట్రేడర్స్ అయితే ఈ 3 days మార్కెట్స్ ని అవాయిడ్ చేసి ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ తగ్గట్టు మార్కెట్ డైరెక్షన్ తీసుకున్నాక అప్పుడు ప్రాపర్ గా ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుంటాం, అప్పుడు ప్రాపర్ గా ఎంటర్ అయితే బెటర్, రైట్? సో దిస్ ఈస్ మై ప్లాన్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి.